అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైఎస్ఆర్సీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ కాపు ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటోన్న సమస్యలు, గడిచిన 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేస్తామన్న హామీలు, ఇతర అంశాల గురించి చర్చించేందుకు మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కాపు నేతలందరూ సమావేశమయ్యారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు, కాపులపై జరుగుతోన్న దాడులతో పాటు అనేక అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావించారు. మేము చాలా వరకు ఇప్పటికే ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా ఎవరికైనా సహాయం చేస్తున్నాం. అందులో కాపు సామాజిక వర్గానికి ఎక్కడన్నా అన్యాయం జరిగితే మాత్రం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ప్రతిఘటిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇబ్బందులు కలిగినటువంటి ప్రతి వారికి కూడా ఈ వేదిక సహకారంగా ఉంటుందనేటువంటి ఉంటే పెద్దలు చెప్పడం జరిగింది. ఎప్పుడు మీకు ఎవరికి కష్టం వచ్చి ఉంటామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ రాజకీయ పార్టీ అనేటువంటిది, వైఎస్ఆర్ రాజకీయ పార్టీ అనేటువంటి భవిష్యత్తులో అధికారంలోకి రాబోతున్నటువంటి పార్టీ కోసం, రేపు అధికారంలోకి రావడం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు కానీ, అన్యాయాలు కానీ, వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు, ప్రజల సమస్యలు, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడటం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని డిమాండ్స్ రేపు మళ్ళీ ఇంకోటి తిరగబడి మాట్లాడతారు. మీ ప్రభుత్వంలో ఏం చేశారు, మీ ప్రభుత్వంలో ఎన్ని చేశారా అని అడుగుతారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కాపులందరం కూడా, ప్రజలందరం కూడా, ఇంకా ఉన్నారు ప్రజలు అయినా మీ అందరం కూడా కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సమావేశంలో ముఖ్యంగా కుదురు భద్రమ్మ గారు కూడా ఉండాల్సి వారికి ఆరోగ్యం బాగాలేక ఉన్నారు. ముందుగా వారు ఇంకా త్వరగా కోలుకోవాలని, ఇంకా ఆరోగ్యంగా బాగుండాలని, ఆయన తాలూకా పెద్దరికంలో నేపథ్యంలో మేమందరూ ఇంకా ముందుకు వెళ్ళాలని, మేము జరగాలని ముందుగా మేము కోరుకున్నాం. ఆ తర్వాత ఈ సమావేశం ఒక ఆత్మీయ సమావేశం. ఈ ఆత్మీయ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న దుచ్చది, అందులో కాపు కులానికి సంబంధించిన కాపు తెలగ, బలిత, ఒంటరి, ఉన్నది కాపు, తూపు కాపు, మొత్తం ఈ కులాలందరికీ అందరూ సమైక్యంగా ఉన్న ఈ సంఘటనలో వాళ్ళ మీద చుమడుతున్న వివక్షత, వాళ్ళ మీద చుమడుతున్న ద్వేషం, సంఘటనల పట్ల ఒక ధైర్యాన్ని కల్పించాలని, ఒక స్థైర్యాన్ని కల్పించాలని ఈ రాష్ట్రంలో మారుమూలన ప్రతి వారికి కూడా పర్వాలేదు, మా వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు, మా అన్నున్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా మామన్నాడు, మా తాత ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే పరిస్థితులు ఉన్నాయి, చెప్పొచ్చు, అందరూ చాలా మంది పెద్దలు చెప్తున్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు వచ్చి కులం, అవకాశం ఉన్నప్పుడు కులం కాదని. మా అమ్మతం అది కాదు. మా అమ్మతం మీ అందరం కూడా ఇవాళ ఏకగ్రీవంగా కూడా ఈ కులంలో పుట్టాం కాబట్టే మాకు ఈ గౌరవం, ఈ కులంలో పెరిగాం కాబట్టే ఈ గౌరవం. ఈరోజు మేము చేసే పదవులు ఉన్నాయంటే మమ్మ అది చూసే ఇచ్చింది. దాంతోపాటు అన్ని కులాలు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అయ్యాను. దాంతోపాటు సైమల్టేనియస్గా అన్ని గౌరవించుకున్నాం. అంతేగాని ఇంకో కులానికి మేము కాదు, ఇంకో కులానికి మేమేం దేశం కాదు. వాళ్ళతో అన్నితంగా అందముల్లా పోయి మా కులం వారికి ఎవరికైనా ఇబ్బంది జరిగితే, అన్యాయం జరిగితే, కష్టం జరిగితే, తప్పు జరిగితే వాళ్ళకి సరి ఇవ్వాలని ఇవాళ మా పెద్దలందరూ ఇక్కడ కలిసాం. ఇవాళ తీర్మానించుకున్నాం. అదే తీర్మానాన్ని ఇవాళ చేసుకున్నాం కూడా ఈ సభలో చూసాం మనం నిన్న. ఇంక ఇది కాదు, ఈ సభ తర్వాత రాష్ట్రంలో నలుమూలలా మీ అందరం కూడా పరిగణిస్తామని నిర్ణయించుకున్నాం. ముందుగా తిరుపతిలోనూ, లేదా విశాఖపట్నంలోనూ, లేదా ఇంకో ప్రాంతంలోనూ సభలు కూడా మళ్ళీ ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలనుకున్నాం. తర్వాత మా పెద్దలు ఇంకెవరైనా సరే మా దగ్గర కూడా రండి అంటే అక్కడ
అక్కడ కూడా ప్రతి జిల్లాకి వెళ్దామని నిర్ణయించుకున్నాం. మీరు అడగచ్చు ఏంటండి, ఎందుకండి, ఏదండి 2 సంవత్సరాలు చూస్తాం ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. 2 సంవత్సరాలు ఏదో న్యాయం జరుగుతుంది, ఏదో జరుగుతుంది. ఏం న్యాయం జరిగిందండి? ఎంత అన్యాయం జరిగిందండి? ఎన్నో ఉన్నాయి సార్, ఎన్నో ఉన్నాయి. అన్నెందుకు? నిన్న జరిగిన కృష్ణా జిల్లాలో జరిగిన సంఘటన తీసుకుంటే, కృష్ణా జిల్లా విజయవాడలో జరిగిన సంఘటన తీసుకుంటే, సాయి కృష్ణ అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయి వచ్చి ఏ విధంగా మరి ఇవాటి వరకు కూడా ఆ శవాన్ని కూడా కనిపించకుండా, ఆ మనిషి కూడా కనిపించకుండా ఏ విధంగా చేస్తారో ఆలోచించేందుకు కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రధాని గారిని అందరినీ చూడమని చెబుతున్నాం. అనొచ్చు, ఎవరు జరిగినా రాజ్యాంగంలో, ఎవరు జరిగినా పోలీసు వ్యవస్థలో ఓ న్యాయం ఉండాలి. ఎవరైనా ఏమనంటే పోలీసు వ్యవస్థ సస్పెండ్ చేస్తాం. సస్పెన్షన్ చట్టాలు మేము చేస్తాం మంత్రులు. రాజ్యాంగం మాకు తెలుసు రాజ్యాంగంలో వచ్చి ఒక సస్పెన్షన్ జరిగితే మరి ఆ స్వయాన కుటుంబం వచ్చి మరి ఫిర్యాదు చేస్తే ఏం చేయాలి ఈ ప్రభుత్వం? దురదృష్టం, కొందరు బాధ్యత గల వ్యక్తులు ప్రభుత్వంలో ఉండి కులాల వాళ్ళు వచ్చి వాళ్ళు క్రిమినల్స్ అని, లేకపోతే వాళ్ళు వచ్చి చట్ట వ్యతిరేకులని అవి మాట్లాడటం సంబంధించిన కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే చట్టాన్ని చేతితో తీసుకోవడం తప్పు. కాబట్టి ఇవాళ ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న కాపు కులంలో అందరికీ కూడా స్థైర్యాన్ని కల్పించడానికి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా, ప్రభుత్వం నుంచి నష్టపోయినా ఏ సంఘటన జరిగినా మేము అక్కడ ఉంటాం. వాళ్ళకి ఆదుకోవడానికి ముందుకు వెళ్తాం, వాళ్ళతో పాటు పయనిస్తాం, వాళ్ళకి స్థైర్యాన్ని కల్పిస్తాం, అన్ని అవసరమైన అన్ని సహాయ సహకారాలు చేస్తాం. మేము చాలా వరకు ఇప్పటికే ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా ఎవరికైనా సహాయం చేస్తున్నాం. అందులో కాపు సామాజిక వర్గానికి ఎక్కడన్నా అన్యాయం జరిగితే మాత్రం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ప్రతిఘటిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇబ్బందులు కలిగినటువంటి ప్రతి వాడికి కూడా ఈ వేదిక సహకారంగా ఉంటుందనేటువంటి ఉంటే పెద్దలు చెప్పడం జరిగింది. ఎప్పుడు మీకు ఎవరికి కష్టం వచ్చి ఉంటామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ రాజకీయ పార్టీ అనేటువంటిది, వైఎస్ఆర్ రాజకీయ పార్టీ అనేటువంటి భవిష్యత్తులో అధికారంలోకి రాబోతున్నటువంటి పార్టీ కోసం, రేపు అధికారంలోకి రావడం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు కానీ, అన్యాయాలు కానీ, వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు, ప్రజల సమస్యలు, వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడటం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని డిమాండ్స్ రేపు మళ్ళీ తిరగబడి మాట్లాడతారు. మీ ప్రభుత్వంలో ఏం చేశారు, మీ ప్రభుత్వంలో ఎన్ని చేశారా అని అడుగుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.